తిరుపతిలో వైసీపీ నేతల కుయుక్తిని జనసేన నేతలు బయటపెట్టారు. భవానీనగర్లో వాలంటీర్లు ఓటర్ లిస్టు వెరిఫికేషన్ పేరుతో వైసీపీ తరపున ప్రచారం చేస్తున్నారు. వాలంటీర్ల ప్రచారం గుర్తించిన 35వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు రాజేష్ ఆచారి అడ్డుకున్నారు. కార్పొరేటర్ చెబితేనే ఓటర్ లిస్టు వెరిఫికేషన్ చేస్తున్నామన్నారు వాలంటీర్లు. జంబ్లింగ్ పద్ధతిలో డివిజన్లో వాలంటీర్ల సేవలను వైసీపీ కార్పొరేటర్లు వాడుకుంటున్నారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని రాజేష్ డిమాండ్ చేశారు. చూస్తున్నాం, ఇక్కడికి వచ్చి చూస్తున్నాం అందరూ ఓటర్ కార్డ్స్ విత్ బుక్స్ ఎత్తుకునేసి ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నారు. ఏమమ్మా మీరు ఎవరు అని అడిగితే వాళ్ళు వాలంటీర్లు. వాళ్ళు ఎందుకు మీరు వాలంటీర్గా మీరు చేస్తున్నారు ఇక్కడికి వచ్చానంటే, లేదన్నా మేమేం చేయట్లేదు, మా కార్పొరేటర్ చెప్పారు మాకు ఇక్కడికి వచ్చి మీరు వెళ్ళి వెరిఫికేషన్ చేయండి ఏమనేసి అని అడిగారు. మీరు ఎందుకు వెరిఫికేషన్ చేస్తున్నారు, మీరు ఆల్రెడీ మీరు రిజైన్ చేశారు, రిజైన్ చేసిన తర్వాత కూడా మీరు ఎందుకు వెరిఫికేషన్ చేస్తున్నారంటే, లేదు మాకు పైనుంచి ఆర్డర్స్ ఇచ్చారు మేము చేస్తున్నాము అని చెప్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికాడికి వెళ్ళి అడిగితే వాళ్ళకి ఏముంటున్నారంటమ్మా, మేము మమ్మల్ని ఉద్యోగం తీసేసినమ్మా, మాకు ఉద్యోగం తీసేసి మమ్మల్ని రోడ్డు మీద పెట్టేసినారు, మళ్ళీ మీరు ఈ వైసీపీకి దానికి ఓటేస్తే మళ్ళీ మాకు ఉద్యోగాలు వస్తాయి, మీకు ప్రతి ఒక్కసారి మేమే నెలలో వచ్చి మీ ఇంటికి వచ్చి మేము పింఛన్ ఇస్తామమ్మా అని చెప్పి వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు. వీళ్ళు ఇది కరెక్ట్ కాదండి. ఈ వైసీపీ వాళ్ళకి మేము ఓటే చెప్తున్నాము, ఏదన్నా కానీ ఉంటే ప్రజలకు నిర్ణయిస్తారు. మీరు వాలంటీర్లు పెట్టి వాళ్ళు ఏ విధంగా మీరు చేస్తున్నారు కూడా కరెక్ట్ కాదు. ఇది మేము ఇది ఒకసారి తీవ్రంగా చెప్తున్నాము, ఇంకొకసారి ఇదే రిపీట్ అయితే మటుకు మేము దీన్ని ఎంత దూరంకైనా అడ్డుకునేదాన్ని కూడా మేము సిద్ధపడతాం. వాలంటీర్లు మేము కడుపుకోవట్లేదు, ఇక్కడ కూడా చెప్తున్నాం, మీకు అందరికి వాలంటీర్లు అందరికీ ఒకటే చెప్తున్నాం, మిమ్మల్ని మేము ఏమి ఆడుతున్నాం ఏమనట్లేదు, మీరు వాళ్ళకి ఇంకా చేయొద్దండి మీరు పనులు అని మీకు ఒకటే మేము చెప్తున్నాం. అధికారం వస్తే మళ్ళీ మేము ఉద్యోగాలు ఇచ్చేదానిలో కూడా మేము అందరూ కూడా మాట్లాడి పెట్టుకున్నాం. మీరు వాళ్ళ కోసం చేయొద్దండి, డేటా కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వద్దండి, వేస్తారండి, ప్రజలను ఎన్నుకుంటారు, ఎవరిని ఎన్నుకోవాలో ఏమని ప్రజలకు తెలుసు. వాలంటీర్లు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ పేరుతో వైసీపీ తరపున ప్రచారం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, మొత్తం మీద ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైసీపీ కుయుక్తులు బయటపడుతున్నాయి. ముఖ్యంగా చాలా సైలెంట్ గా వాళ్ళ వ్యవహార శైలి ఎన్నికలకు సంబంధించిన దీంట్లో చేసే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంటింటికి వెళ్లి వాళ్ళు కొన్ని డేటా సేకరిస్తున్నారు. దాంతో పాటుగా కూడా వాలంటీర్స్, ముఖ్యంగా రాజీనామా చేసినట్టు చెప్పుకుంటున్నటువంటి వాలంటీర్స్ అనేక వార్డుల్లో తిరుగుతూ, అంటే వాళ్ళకి ట్రైన్ అప్ అయిపోయినారు, ప్రజలతో ఎలా మాట్లాడాలి, వాళ్ళకి సంబంధించినటువంటి పల్స్ తెలిసిపోయిన నేపథ్యంలో వాళ్ళ యొక్క ఆ యొక్క చాతుర్యాన్ని వాడుకుని ఓటర్ల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. దాంతో పాటు వాళ్ళ పల్స్ తెలుసుకుంటున్నారు, ఎవరు ఓటు వేయగలరు, ఎవరు ఓటు వేయలేరని. దాని తగ్గట్టు తాయిలాలు ఇవ్వడానికి ఈ యొక్క ఎత్తుగడ తో వ్యవహారం చేస్తున్నట్టు కూడా సమాచారం అంతా జనసేన నేతలు తిరుపతి భవాన్ నగర్ లో ఉండేటువంటి 34-35 డివిజన్ లో ఆ యొక్క వాలంటీర్ల వ్యవహారాన్ని బయటబయలు చేశారు. ఇలా చేయడం తప్పని చెప్పి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ డివిజన్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్ కి ఆ వాలంటీర్లు ఫోన్ చేసి ఇచ్చి మాట్లాడించారు. జనసేన నేతలు ఆయన కూడా చెప్పడం జరిగింది, ఇలా చేయడం తప్పని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చాలా సైలెంట్ గా వాలంటీర్ వ్యవస్థని వాడుకుంటున్నారు. జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ నేతలందరూ ప్రతి నియోజకవర్గంలో కూడా దీనిపైన ఒక నిఘా పెట్టాలి, జరుగుతున్న వ్యవహారాన్ని అప్రమత్తం కాకపోతే ఇబ్బంది అనేటువంటి మాట ఇక్కడ తిరుపతిలో వినిపిస్తా ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ దినేష్.